శృంగవరపుకోట పట్టణంలో ఎస్వి షాపింగ్ మాల్ గొప్ప ప్రారంభం. మీ ఇంటి శుభకార్యాలకు సిల్వర్ జ్యువెలరీ, పట్టు వస్త్రాభరణాలు మరియు మీ ఇల్లును అందంగా చూపే ఫర్నిచర్స్, రెడీమేడ్ వస్త్రాలు మా వద్ద లభించును. ఈ ఫిబ్రవరి 25 బుధవారం నాడు మన శృంగవరపుకోట పట్టణంలో గొప్ప ప్రారంభం. ఎస్వి షాపింగ్ మాల్, ఎస్కోట పోలీస్ స్టేషన్ ఎదురుగా, విజయనగరం జిల్లా. జిందాల్ కోసమేనా వ్యవస్థలన్నీ? ప్రజా ప్రతినిధులు మౌనం ఎందుకు? రైతులకు అన్యాయం జరిగితే సహించను, ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు. 1500 కుటుంబాల కోసం ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పోరాటం. మాకు న్యాయం చేయండి అంటూ జిందాల్ భూమి రైతులు ఆవేదన. ఎక్కడైనా మాకు అసలు ఈ జిందాల్ కోర్టులో ఉందన్న విషయం మనందరికీ కూడా తెలుసు. కోర్టులో 3 రిట్ పిటిషన్లు వేశారు. ఒక రిట్ పిటిషన్లో 33 మందికి ఆర్డర్ వచ్చిందని తెలుసు. ఎందుకంటే జడ్జి గారు ఒకే ఇష్యూలో కొంతమందికి ఆర్డర్ ఇస్తే ఆర్డర్ మిగిలిన వాళ్ళందరికీ కూడా వర్తిస్తారు. ఎందుకంటే ఆ రోజు ఎప్పుడైతే భూమి తీసుకున్నారో సుమారు 400 మంది రైతులు నుంచి 500 మంది రైతులు అన్నది ఒక డిస్కషన్ ఉంది. ఎందుకంటే భూములు పోయిన వాళ్ళు, ఇల్లు పోయిన వాళ్ళు, బోర్ పోయిన వాళ్ళు, లేకపోతే ఒక పాక పోయిన వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా ఈ ఇష్యూ అయితే వర్తిస్తుంది. ఎందుకంటే ఆర్డర్ ఒకరికి వస్తే ఒకరికి కాదు. ఈ జిందాల్ ఏదైతే ఉందో జిందాల్ అల్యూమినియం కంపెనీ ఈ రైతులందరినీ కూడా మోసం చేసిందని మధ్యలో ప్రభుత్వాన్ని పెట్టి, ప్రభుత్వంతో వాళ్ళు ఒక ఎంఓఏ అయ్యి, ప్రభుత్వం ఏమో ఆ మాటలు నమ్మి రైతులందరి దగ్గర కూడా ఏదైతే ఎస్ఐనీస్ ఉన్నారో, ఎస్సీ ఎస్టీస్, అలాగే చాలా మంది బీసీస్, వాళ్ళందరూ ఎస్ఐన్ ల్యాండ్స్ కూడా తీసుకొని, అది కూడా చట్టం పరిధిలో లేకుండా తీసుకున్నామని గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్పిన విషయం గతంలో కూడా చెప్పాను. మరి అదే విషయాన్ని ఈరోజు కోర్టులోని మరి ఒక ఆర్డర్ కాపీ వచ్చింది 33 మందికి. అందులో 24 మంది రెస్పాండెంట్స్ ఉంటే ఒక్క జిందాల్ కంపెనీ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మన జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి, తహసీల్దార్ దగ్గర నుంచి, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఎంఎస్ఎంఈ వాళ్ళు అయితే అవనండి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అయితే అవనండి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అయితే అవనండి, ఇరిగేషన్ అయితే అవనండి, ఇలాగ అన్ని డిపార్ట్మెంట్లకి సుమారు 24 మందికి విఎంఆర్డిఏ కలుపుకొని ఇస్తే ఒక్క జిందాల్ వాళ్ళు తప్పించి మిగిలిన వాళ్ళు ఎవరు కూడా డిసెంబర్ 19వ తారీఖున ఆర్డర్ కాపీ వస్తే నేటి వరకు కూడా ఎవరు కౌంటర్ కూడా దాఖలు చేయలేదు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఈరోజు వాళ్ళు కౌంటర్ దాఖలు చేయాలంటే ఎవరి దగ్గర మెటీరియల్ ఉండాలి. వాళ్ళకి బలమైన ఆధారాలు ఉంటాయి కానీ కౌంటర్ ఫైల్ చేయడానికి భయపడుతున్నారు మేము అనుకుంటున్నాం. వాళ్ళు కానీ కౌంటర్ కానీ ఫైల్ చేస్తే ఖచ్చితంగా ఇప్పటికే న్యాయస్థానం నమ్మింది ఈ రైతులందరికీ కూడా అన్యాయం జరిగింది, వీళ్ళని భూమి నుంచి కదిలించొద్దు. ఒకవేళ భూమి తీసుకోవాల్సి ఉంటే ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో ప్రొసీజర్ ఆఫ్ లా ఫాలో అయ్యి తీసుకోమని ఆర్డర్ ఇచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో నిన్న మొన్న మళ్ళీ పెదకండేపల్లి నుంచి రైతులందరూ ఫోన్లు చేయడం, అలాగే పత్రికల్లో కూడా చూశాను, మళ్ళీ మిషన్లు పెట్టి ఆ రైతులందరూ భూములు కొంతమంది గతంలో తీశారు. ఈరోజు ఒక పక్క కోర్టులో కేసు ఉంటుండగా, అలాగే కొంతమంది రైతులకి ఆర్డర్ వచ్చినప్పుడు కూడా మరి జిందాల్ వాళ్ళ అత్యుత్సాహంతో మరి వాళ్ళు మిషన్లు పెట్టి పని చేయిస్తున్నారని మేము అనుకుంటున్నాం. చూస్తే అక్కడ పరిస్థితి చూస్తే జిందాల్ కంపెనీకి సంబంధించి ఎవరూ లేరు. కానీ పోలీసులు ఆ పని చేయించడం చాలా దురదృష్టకరం. మరి పోలీసులు ఎందుకు అంత వత్తాసు పలుకుతున్నారో తెలియదు. ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా ఆర్డర్ ఇచ్చిందా, లేకపోతే ఎస్పీ గారో, లేకపోతే డైరెక్ట్ గా డీజీపీ గారు ఏమైనా ఒక ఆర్డర్ ఇచ్చారా, లేకపోతే ప్రభుత్వం నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా, దగ్గరుండి జిందాల్ భూములకన్నీ కూడా తొప్పలు డొంకలు మీరు తీయించండి అని చెప్పారని అనుమానం అయితే రైతులందరూ అదే అంటున్నారు. బాబు జిందాల్ కంపెనీ వాడు ఎవరు రావడం లేదు, ఒక పోలీసులే వచ్చి మరి ఈ విధంగా చేస్తున్నారని. అలాగే ఎవరైతే స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఉన్నారో అక్కడ వాళ్ళందరికీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసి మీరు కానీ వెళ్తే మిమ్మల్ని కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాం. ఈ సమాజంలో ఎన్నో ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. అన్నిటి మీద ఎవరు ఫోకస్ చేయకుండా, ఉదాహరణకి ఏం లేదు, ఎస్కోట్ దేవి జంక్షన్లో వినాయకుడి గుడిలో హుండీ పోయింది, మరి దాని మీద పట్టించుకునే వాళ్ళు లేదు. కనీసం చిన్న ఇష్యూ దాన్ని కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో, అలాగే బొడవర జంక్షన్లో ఉన్న గుడిలోనేదో హుండీయో గంట ఏదో పోయిందని చెప్తున్నారు. ఇలా చిన్న అలాగే ఈ ప్రాంతం అంతా కూడా భూమి 203లోని 7 సర్వే నెంబరే. నాది 5 ఎకరాల పొలం కలిసిపోయింది. పొలం తీసుకునేటప్పుడు కనకారావు మీకు ఫ్యాక్టరీ లేస్తే మంచి ఉపయోగం కలుగుతుంది, మీకు జాబులు వస్తాయి, మీరు అందరూ ప్రయోజనాలు అవుతారు, స్కూల్ కడతాను, పిల్లలకి ఏమో హాస్పిటల్ కడతాను, ఇవన్నీ చేసి మబ్బు పెట్టి పొలాలు తీసుకుంటారు. ఇప్పుడు వచ్చి 2007లో తీసుకున్న పొలాలు ఇప్పుడు వచ్చి 2024లో వరకు ఇప్పుడు ఫ్యాక్టరీ అంతా కట్టలేదు. ఫ్యాక్టరీ కట్టకుండా ఇప్పుడు పొలాల మీదకి వచ్చి ఈ సేల్ డబ్బులు ఇవ్వకుండా, ఈ సాలలకి బోర్లకి ఏట్లకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి పొలాల మీదకి వచ్చేసి జేసీలు పెట్టి నొల్లిస్తారు. అడిగితే పోలీసులు పెట్టి
కొట్టించి చేయించి మిమ్మల్ని కేసు పెట్టేస్తాను, ఇలా పెట్టేస్తాను, అలా పెట్టేస్తానని చెప్తాను తప్ప మాకు రైతులకి పోలీసులే సాయం చేయపోయి, పోలీసులే న్యాయం చేయకపోతే మాకు ఇంకెవరు చేస్తారు? మాకు ఎవరితో చెప్పుకుంటాం? రైతులు ఎక్కడ చూసినా రైతాన్ననే మేలు చేయాలి. ప్రతి గవర్నమెంట్ కూడా రైతాన్న గురించి ఆలోచించలేదు. గవర్నమెంట్ ఈ రోజు మాకు ఎందుకు ఆలోచించలేదు? నాది 5 ఎకరాల వాటా వచ్చింది, నా వాటకి 5 ఎకరాలు వచ్చింది, నా 5 ఎకరాలు పోయింది. ఇప్పుడు వచ్చి వాళ్ళకు ఇప్పుడు వచ్చి జీతం జాబు రాయలేదు, జీతం ఇప్పుడు వచ్చి రాయలేదు. ఇంచుమించు 19 సంవత్సరాలు అవుతుంది, ₹1 ఇవ్వలేదు. మరి రైతు మాకు ఏం చేయమంటారు? ఏ చేసి తాగేసి ఈ జీవనం మాకు బతకడానికి ఏ పరిష్కారం లేకుండా ఏదో తాగొచ్చి అందరూ చచ్చిపోమంటారా? మా రైతులకి న్యాయం చేస్తారని మేము కోరుకుంటాను. గవర్నమెంట్ అప్పుడు చెప్పినవి, జిందాల్ కనకారావు చెప్పినది ఎన్ని చెప్పారో అన్ని ఒకటి కూడా నిజం ఏది చేయలేదు. మా పరిస్థితి ఏంటి? మాకు ఎవరు ముందు రావడానికి కూడా ఎవరు ముందుకు వస్తే వాళ్ళు ఇలాగ ఇబ్బంది పెట్టడం, చెప్పిన వాళ్ళకి పోలీసులు సహకరించుకోవడంలోనూ మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. మాకు మాత్రం గవర్నమెంట్ లేదా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీపీ గారు ఉన్నారు, ఈ మనకి గుంప కృష్ణ గారు ఉన్నారు, వీళ్ళందరికీ ఒకసారి మా అందరు కూర్చోబెట్టి, కనకారావుని మమ్మల్ని కూర్చోబెట్టి ఏటి అయ్యో ఎందుకు మీరు ఇలాగ దీని గురించి ఆలోచిస్తారు, ఎందుకు ఇబ్బంది పెడతారని ఒక్కరోజు వచ్చి కూడా మమ్మల్ని అడగటం లేదు. మరి మమ్మల్ని అడగాలి కదా. అప్పుడు పొలం ఎలా తీసుకుంటారు? రైతులందరూ పిలిపించి ఈ విధంగా మాట్లాడుకుని 4,000 మాట్లాడుకుంటారు. 2,500 ఇవ్వడం, 2,500 19 సంవత్సరాల తర్వాత ఇవ్వడం, అది ఎక్కడ న్యాయం చెప్పండి? రైతులు ఏ విధంగా మనం బాగుపడతాం? అది న్యాయమేనా? మాకు మాత్రం అలా కాకుండా అప్పుడు చీరలు అన్నారు, ₹10 చీర అన్నారు, ఇప్పుడు కూర్చి ₹300 ₹350 చీర అయ్యింది. దానికి మాకు పరిష్కారం ఏదో మాకు న్యాయం కల్పించి ఫ్యాక్టరీ మా వద్దాం లేదు. ఫ్యాక్టరీ ఎడితే అందరం బతుకుతాం, అందరూ సుఖసుఖాలుగా కూడా ఉంటాము. ఫ్యాక్టరీ మా ఏ రోజు కూడా మా వద్దాం లేదు. మాకు ఏదో న్యాయం కల్పించాలని మీ విలేకరుల్ని, సిఏ గారిని, మా ఎంపీ గారిని, భర్తబా గారిని, ఎమ్మెల్యే గారిని అందరినీ మేము బతిమాలుకుని జిందాల్ వస్తుంది, మీకు ఉపాధి కలుగుతుంది, 6 నెంబర్ ఒకటి మీ భూమి పోయిన వాళ్ళకల్లా 6 నెంబర్ ఇస్తామని చెప్పేసి అని అన్నారండి. అలా కొంతమందికి ఇచ్చారు కూడా. కానీ ఇంక లాస్ట్ మూమెంట్ లో రాబోడి కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి 60 సంవత్సరాలు అయిపోయాయని తీస్తారు. తర్వాత సాల దెబ్బలు కూడా లేకుండా అయిపోయాయి. మొత్తం మీద జాయింట్ పట్టా ఉన్న వాళ్ళకి ఒకరికే ఉద్యోగం వచ్చేలా అంటే ఉన్న వాళ్ళు అందరూ ఏటవుతారండి? భూమి పోయి తర్వాత ఇది కూడా పోతుంది. బోర్లకు డబ్బులు ఇస్తాం, సాళ్ళు ఉంటే సాళ్ళకి డబ్బులు ఇస్తాం, కొబ్బరి చెట్లకి కూడా డబ్బులు ఇస్తామని చెప్పేసి అన్నారు, టేకు మొక్కకి కూడా ఇస్తామన్నారు. దేనికి కూడా ఈ రోజు ఇవ్వకుండా మొత్తం జేసీబీలు పెట్టి దాని నుంచి నొల్లికి వెళ్ళిపోతారంటే మాకు హక్కుదారు భూమి మీద ఉన్న వాళ్ళకి హక్కు లేకుండా చేయడానికి గురించి ఇదంతా చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని న్యాయం చేయండి ఎలా అని కంపల్సరీ. మాకు కంపెనీ ఆ రోజు వస్తుందని జిందాలో మొత్తం మీద 6 నెంబర్ ఇస్తాం, పోయిన భూమి కల్లా మేము కంపల్సరీగా 6 నెంబర్ ఇస్తాం, ఇంటికి ఒక ఉపాధి ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి మమ్మల్ని మబ్బు పెట్టారనమాట. అదే మబ్బు మీద మేము ఏడు చేసామంటే ఇచ్చేసాం. అందరం కూడా కాగితాలు మా దగ్గర ఉన్న కాగితాలు కూడా పట్టుకెళ్ళి సపరేట్ చేస్తాం. తర్వాత పిల్లలకి ఇల్లు పోయిన వాళ్ళకల్లా ఇల్లు ఇస్తాం, తర్వాత ఈ బోర్లు పోయిన వాళ్ళు బోర్కి 50,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. కొబ్బరి చెట్లు ఇస్తానన్నారు, తర్వాత కొబ్బరి చెట్లకి 10,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. భూమి మాత్రం కంపల్సరీగా మాకు శోధనమైన చేసి అలా రాకపోతే మాకు అనుకున్నట్టు న్యాయమైన చేయించాలండి, కట్టాలి కంపల్సరీగా. కంపెనీ కట్టి పోయిన రైతుకల్లా ఉపాధి కల్పించాలి అందులోను, కంపెనీలోను. మా భూమి మాకు వదిలేయాలి రాకపోతేనే. కంపెనీ కట్టకపోతే మాత్రం, కంపెనీ కడితే మాత్రం మాకు ఇష్టమే, కంపెనీ కట్టొద్దని మేము అనట్లేదు. మాకు కంపల్సరీ భూమి పోయిన వాళ్ళకల్లా సర్వీస్ చేసుకుని ఆధార్ నెంబర్ మీద ఒక్కో నెంబరు 6 నెంబర్ ఇవ్వాలి కంపల్సరీ, కంపెనీ కట్టాలి కంపల్సరీగా. అంతేగాని సైట్లు వేసి అమ్మేసుకుంటానంటే భూమి ఇవ్వం రైతులు ఎప్పటికీ కూడా పోరాడతాం. శృంగవరపుకోట పట్టణంలో ఎస్వి షాపింగ్ మాల్ గొప్ప ప్రారంభం. మీ ఇంటి శుభకార్యాలకు సిల్వర్ జ్యువెలరీ, పట్టు వస్త్రాభరణాలు మరియు మీ ఇల్లును అందంగా చూపే ఫర్నిచర్స్, రెడీమేడ్ వస్త్రాలు మా వద్ద లభించును. ఈ ఫిబ్రవరి 25 బుధవారం నాడు మన శృంగవరపుకోట పట్టణంలో గొప్ప ప్రారంభం. ఎస్వి షాపింగ్ మాల్, ఎస్కోట పోలీస్ స్టేషన్ ఎదురుగా, విజయనగరం జిల్లా.